ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. ఏంటి బాబన్నా ఇంకోసారి ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. మీరందరూ నన్ను క్షమించాలి నేను చేసిన తప్పులకి. తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు. చేశారు కడుపుతో ఉన్న గోమాతని మన అమ్మ మా అమ్మరా. 28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. తప్పుగా మాట్లాడుతున్నారు. అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చీరలు కట్టుకున్న వాళ్ళు పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు. నాకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తారు. ఇప్పుడు వాళ్ళు చీర కొట్టుకోవాలి అనేటప్పుడు సమాజంలో ఏ లంజా కొడుకురా లుంగి పంచుతో నడుస్తున్నాడు. ఏమిట్రా వీడికి మెంటలా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవనివి? ఆతగానివి. నువ్వెవడ్రా బొగ్గాడివి పుట్టినా కొడక? నీ సంస్కృతి సాంప్రదాయం గొప్పలో పెట్టుకో, అమ్మాయి విషయంలో కాదు. టెలిఫోన్లు చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడు. గరికిపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. ధర్మం న్యాయం నా వైపు ఉన్నంత వరకు ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిరుగుతూనే ఉంటాను. ఏంటి ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరో చెప్పడానికి, ఈయన క్షమాపణ చెప్పినంత వరకు నేను వదలను. ఈ శివాజీ ఎంత దొంగలాకుడు కంటే నాంబిషన్ నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజడుకో. వాడు చెప్పడం మీరు వినడం, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు. ఉండాలి అదా ఉండాలి అలా బట్ట. ఈ లంజా కూడా ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్. చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొట్టుకున్నా సినిమా చూస్తారు? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదేంగు. నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదేంగు. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఈ గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? నువ్వు పంచి కొట్టుకుంటున్నావు వాళ్ళు చీర కొట్టుకోవడం అనడానికి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. 55 ఏళ్ళ మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. గిరక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. తీరులోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి. ఇది మీ లింగం, మీకు 2 రొట్టెలు ఉంటాయి. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇది మీ లింగం, మీకు 2 రొట్టెలు ఉంటాయి.
ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎదవా. చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు పొట్టకాయలకి గాలి తగలడం కోసం. నువ్వు మనిషి పశువు. అమ్మాయిలకు అవన్నీ, అమ్మాయిలు యోని మార్గం ఇలా ఉంటది. ఇదిగో ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇప్పుడు ఎంత పెద్దగా ఉంటది అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత. దీని మీద అవి కప్పేసి, తర్వాత డైర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలే. ఒక ఆడదాని పైడలాగనందుకు కురుక్షేత్రం జరిగి 100,000 మంది చంపేశారా? అది నా వస్త్రానికి ఉన్నటువంటి విలువ. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంతకెట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కానీ ఈసారి చూస్తున్నట్లయితే ఇస్లాంని గెలికిండు, హిందుత్వాన్ని గెలికిండు, క్రిస్టియానిటీని కూడా గెలికిండు అనమాట. ఏరా నీతి లేని కుక్క. చాలా అంటే చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాం మన గురువులు. మనకి సంస్కృతం నేర్పేటటువంటి గురువులు నోటికి వచ్చినట్టు జరుగుతుండో అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. ఒక సమాజం అన్న రెస్పెక్ట్ లేని వాళ్ళు, ఇప్పుకొని తిరిగేటటువంటి ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సంస్కారం ఉన్నటువంటి ఏ అమ్మాయి అయినా, ఏ ఆడదైనా ఇలాంటి ఫెమినిస్ట్లకి ఎలా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా శివాజీ గారికి సపోర్ట్ చేస్తారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. కానీ అసలు వాళ్ళ సోదే ఎక్కువైందంటే ఈ పొట్టోడు దిగింది అనమాట. తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మొన్నటిదాకా గెలికింది దేన్ని? మామూలుగా బెట్టింగ్ యాప్ ఆడే వాళ్ళని, యూట్యూబర్స్. కానీ ఇప్పుడు గెలికింది నువ్వు రిలీజ్ చేసినాయి. నీకు ఉంటుందా మామూలుగా ఉండదు? ఒకసారి ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అవుతారు మీరు. పంతులు గారు, గరికబాబు గారు ఒట్టకాయలు కట్ చేస్తారంట. రారా చెయ్యొచ్చు, చూడరా. నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. అందుకే ఆయన సంస్కారంగా మాట్లాడాడు. ఆయన జరుగుతున్నా అసలు నువ్వే ఉడ్రా, అసలు ముందు ఇండియా రాను నువ్వు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇక్కడ శివాజీ, మీరు జాగ్రత్తగా చెప్పాల్సింది ఏంటంటే, చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ఆడపిల్లలకే కాదు, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అని విన్నాను. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. మీ అమ్మాయి అమెరికాలో చదువుకుంటున్నారు కాబట్టి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావురా? ఆడపిల్లలు మీరు చీర కట్టుకోవాలి, దానితోని మీ ఇంట్లో ఉన్న కుక్కలకి కూడా చీరలు కట్టాలి. ఎందుకంటే ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? గరికపాటి నరసింహారావు గారు 65 సంవత్సరాల మీకు 3 వస్తుంది అన్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది. కాబట్టి అదే పనిగా కుక్కల్ని కూడా కొంచెం చూడమని చెప్పండి. విజ్ఞాన ప్రదర్శన మీరు ఎలాంటి వాటిని మాట్లాడరు, ఎవడు మాట్లాడరు. నేను మాట్లాడితే నన్ను విధవా అంటారు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.